ఉదయం 10 గంటలకల్లా ఆఫీస్కు వచ్చి నా ఛాంబర్లోకి వెళ్ళి కూర్చున్నాను. మనసంతా కంగారుగా ఉంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇంతకు మునిపే మావయ్య గారు ఫోన్ చేసి చెప్పారు రాణిని నర్సింగ్ హోంలో జాయిన్ చేశారని. ముందు రోజు రాత్రి రాణితో మాట్లాడాను. అప్పటికి బాగానే ఉంది. ఇంతలో ఏమైంది? డెలివరీ డేట్ కూడా ఇంకా రాలేదు. రాణితో ఈరోజు మాట్లాడడానికి కుదరలేదు. లోపల డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారని మావయ్య చెప్పారు. ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే బయలుదేరాలి. 2 రోజులకు సీఎల్ అప్లై చేసి ఆఫీస్లోంచి బయటకు వచ్చాను. మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరుకుని గబగబా 2 జతల బట్టలు తీసి హ్యాండ్ బ్యాగ్లో సర్దుకుని బస్టాండ్కు బయలుదేరాను. నేను వెళ్లేసరికి బందరుపోయే బస్సు సిద్ధంగా ఉంది. కౌంటర్లో టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కాను. బస్సులో కూర్చున్నానన్న మాటే కానీ నా మనసంతా ఆలోచనలతో సతమతం అవుతుంది. బస్సు సిటీ లిమిట్స్ దాటింది. కిటికీలోంచి కనిపిస్తున్న పచ్చటి చేల వైపు కొన్ని క్షణాల పాటు చూస్తుండిపోయాను. రాణికి ఎలా ఉందో? అందరూ తన కోసం ఎదురు చూస్తుంటారు. త్వరగా బందరు చేరుకుంటే బాగుండు. ఏంటో కళ్ళు మూసినా తెరిచినా రాణి రూపమే గుర్తుకు వస్తుంది. వెన్నెల కంటే చల్లగా, పాలకంటే స్వచ్ఛంగా ఉంటుంది ఆమె నవ్వు. అందమైన పలువరుసతో రాణి నవ్వుతుంటే ప్రాణానికి ఎంతో హాయినిస్తుంది. అసలు రాణిని విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేనేమో అనిపించేది. జరిగిన సంఘటనలన్నీ కళ్ల ముందు కదలాడాయి. ఒకసారి రాణిని పంపించమని మామగారు ఫోన్ చేశారు. అప్పటికి రాణి కాపురానికి వచ్చి 2 నెలలైనా కాలేదు. ఆ సమయంలో అత్తగారిని హాస్పిటల్లో చేర్చారన్న విషయం నన్ను అంతగా బాధపెట్టలేదు. కానీ కొన్నాళ్ల పాటు రాణి పుట్టింటికి వెళ్లాల్సి వచ్చినందుకు మాత్రం చాలా బాధపడ్డాను. అదేమిటో మరి, రాణి పుట్టింటికి వెళ్తే తనకు ఇంట్లో ఓ నిమిషం కూడా గడిచేది కాదు. ఆఫీసులో ఫైళ్లు చూసినా, సినిమాల్లో హీరోయిన్స్ను చూసినా రాణే గుర్తుకు వచ్చేది. పాపం అత్తగారికి ఎలా ఉందో, నేను కూడా సెలవు పెట్టి వెళ్ళొస్తాను, వెళ్ళకపోతే చాలా బాధపడతారు అని అమ్మతో చెప్పేసి బందరు బయలుదేరాను. రాణి గురించి ఆలోచిస్తూ ఆ రోజు నేను హ్యాండ్ బ్యాగ్ కూడా ఆటోలోనే మర్చిపోయాను. అతను మంచివాడు కాబట్టి దాన్ని భద్రంగా మాకు అందజేశాడు. గుమ్మంలో అడుగుపెట్టిన రాణిని చూడగానే బాగా చిక్కిపోయినట్లు కనిపించింది. 2 రోజుల సెలవు మరో 4 రోజులు పొడిగించి అక్కడే ఉండిపోయాను. అత్తగారిని హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికే 1 వారం రోజులైంది. రోజు 2 పూటలు నేను సుబ్బారావు వెళ్లి ఆమెను చూసి వచ్చేవాళ్ళం. సుబ్బారావు అంటే రాణికి బాబాయ్ కొడుకు. అత్తగారిని మర్నాడే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు హాస్పిటల్ వాళ్ళు. ఆ సంతోష వార్త విని హాస్పిటల్లోంచి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి నా దగ్గర పరిగెత్తుకు వచ్చాడు. అతని రూపాన్ని చూడగానే నాకెంతో జాలి వేసింది. బాబు, పురిటి నొప్పులు వస్తే నా పెళ్ళాన్ని ఆసుపత్రిలో చేర్చాను. ఆపరేషన్ చేయడానికి రక్తం కావాలి. ఇక్కడకు దగ్గరలో మనిషొక ఆయన ఉన్నాడంట గాని డబ్బు తీసుకుందే రక్తం ఇవ్వడంట. తెలిసిన వారినల్లా అడుగుతున్నాను. దేవుడిలా కనపడ్డారు, మీరే రక్షించాలి అంటూ ఆయాసపడుతూ చెప్పాడు నాకు. అతని చర్యకు ఆశ్చర్యపోయి, ఎవరై నువ్వు, ఎంతో పరిచయం ఉన్నవాళ్ళు అడుగుతున్నావు అని కసురుకున్నాడు నా ప్రక్కనే ఉన్న సుబ్బారావు. నా పేరు ఆదియ్య, ఆటో డ్రైవర్ని, నేను వారికి తెలుసు అన్నాడు. సుబ్బారావు నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. అవునే సుబ్బారావు, మొన్న ఆటోలో పోయిందనుకున్న బ్యాగును ఇతడే తీసుకొచ్చి భద్రంగా అప్పగించాడు అన్నాను నేను. అయితే అంతమాత్రం చేతనే డబ్బు అడుగుతున్నాడా? కాదు బాబు, ఆపదలో ఉన్నాను. రెక్కల కష్టంతో మీ రుణం తీర్చుకుంటాను. మా ఆడదాన్ని కాపాడండి అంటూ ఏడ్చాడు. ఇప్పుడు మా దగ్గరేం డబ్బులు లేవాయి అనేసి సుబ్బారావు నా చేయి పుచ్చుకుని ముందుకు నడిచాడు. పోనీ ఇంటికి రమ్మన్నా వస్తా బాబు, ఆలస్యం చేస్తే దాని ప్రాణానికే ముప్పంట. ఏమిటో నీ గోళ, చెప్పేది నీకు కాదు, మేం తప్ప నీకెవరు దొరకలేదా అని అతన్ని కసురుకొన్నాడు సుబ్బారావు. రండి బావగారు, పిక్చర్ టైం అవుతుంది అంటూ నన్ను ముందుకు లాక్కుపోయాడు సుబ్బారావు. ఆదియ్య మాటలు అబద్ధాలనిపించలేదు నాకు. అతని కళ్లలో కనిపించిన దైన్యం, బాధ, నిరాశ, ఆతృత అతని పరిస్థితిని విప్పి చెప్తున్నాయి. అదిగాక నా హ్యాండ్ బ్యాగ్ను తెచ్చి ఇచ్చినప్పుడే అతను నిజాయితీపరుడనే భావం నాకు కలిగింది. అతనికి సహాయం చేయమని నా మనస్సు ఒత్తిడి చేసినా ప్రక్కన సుబ్బారావు ఉండడం చేత అశక్తుడనయ్యాను. జరిగినదంతా విని రాణి కూడా బాధపడింది. ఆ మన్నాడే నేను రాణితో సహా ప్రయాణమై బస్టాండ్కి వస్తుండగా దారిలో ఓ శవం ఎదురొచ్చింది. ఆ శవం ముందు నడుస్తున్న ఆదిని చూడగానే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి నాకు ఎంతోసేపు పట్టలేదు. ఆ దృశ్యం నా హృదయాన్ని కలిచివేసింది. ఆమె మరణానికి పరోక్షంగా కారణం నీవే అని నా అంతరాత్మ ఘోషించింది. ఆదియ్య అడగ్గానే డబ్బిచ్చి ఉంటే ఆమె బ్రతికేదేమో అన్న భావం కలిగింది. నా అసహాయత, నిర్లక్ష్యం ఆమె ప్రాణాలను తీసి ఉండొచ్చనే పాపభీతి నన్ను చాలా కాలం పీడించింది. సంవత్సరం క్రిందట జరిగిన ఆ సంఘటన అప్పుడప్పుడు నా కళ్ల ముందు మెలుతూనే ఉంటుంది. ఆలోచనలో పడి బస్సులో ప్రయాణం చేస్తున్నానన్న విషయాన్నే మర్చిపోయాను. కోనేటి సెంటర్ కొద్ది దూరంలో బస్సు ఆగింది.
బస్సులోంచి దిగగానే ఆదియ్య ఆటో కనిపించింది. వెంటనే ఆటో ఎక్కి పోనిమ్మన్నాను. పాపం అతను బాగా చిక్కిపోయి ఉన్నాడు. అతన్ని చూస్తుంటే నాకెంతో జాలేసింది. నన్ను గుర్తుపట్టాడో లేదోనన్న అనుమానం మనసులో పీడిస్తున్నప్పటికీ, ఏమోయ్ ఆదియ్య, కులాసాగా ఉన్నావా అని పలకరించాను. ఏం కులాసాలే బాబు, మా ఆడది పోయిన కాడి నుంచి నా జీవితమే తలకిందులయింది. ఏదో పట్టెడు అన్నం కోసమే ఈ ఆటో నడుపుతున్నాను. అసలు ఈ లోకంలో మనిషి విలువ బతికుండగా తెలియదు బాబు. మా ఆడది లేని లోటు ఇప్పుడు కనపడుతుంది అన్నాడు ఆదియ్య ఆటోను మలుపు తిప్పుతూ. అతని మనసులోని బాధను ఆవేదనను అర్థం చేసుకోగలిగాను. పెళ్ళాం మరణం అతన్ని మానసికంగానూ శారీరకంగానూ కృంగదీసింది. పేదవాడికైనా గొప్పవాడికైనా పెళ్ళాం బిడ్డల మీదున్న మమకారం ఒక్కటే అనిపించింది. రాణిని కాన్పు కోసం పుట్టింటికి తీసుకువెళ్తానని మామగారు వచ్చి అడిగినప్పుడు అభ్యంతరం చెప్పాను నేను. ఆమెను విడిచిపెట్టి ఉండాలంటే ఎంత కష్టమో గతంలో అనుభవం కావడం చేత మొదటిసారిగా ఆయన కోరికను కాదన్నాను. దాంతో ఆయన నీరు కారిపోయాడు. కానీ అమ్మ రాణిని పంపించమని నాకు నచ్చజెప్పింది. రాణిని పిలిచి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను. తల వంచుకుని మీ ఇష్టం అంది. చివరకు ఆమెను పంపించడానికి ఒప్పుకొన్నాను. వెళ్లే ముందు రాణి కంటతడి పెట్టుకుంది. ఆడవారికి ఇది పునర్జన్మ అంటారు. మళ్ళీ తిరిగి వస్తానో లేదో. మీ ఆరోగ్యం జాగ్రత్త. వేళకు భోంచేయండి. 2 రోజులకు ఒకసారైనా ఫోన్ చేయండి అంది. వివాహబంధం యొక్క అపురూప శక్తి ఏమిటో నాకు అప్పుడు అర్థమైంది. అది మనసులో మమతానురాగాల్ని ఎలా చిగురింపచేస్తుందో, మనుషుల మధ్య ఎంతటి పటిష్టమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందో నేను తెలుసుకున్నాను. ఊరుకోరాణి, నీవు అనవసరంగా భయపడకు. త్వరలోనే నువ్వు మాస్టర్ ఆనందతో తిరిగొస్తావు అంటూ ఆమె చేతును ముద్దు పెట్టుకున్నాను. నా మాటలు నిజమవుతాయా? రాణి నిజంగా ఓ చక్కని బాబును నాకు ఇవ్వబోతుందా? బాబు ఎలా ఉంటాడో. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు, ఇల్లు వచ్చేసిందిగా అన్న ఆదియ్య మాటలకు ఉలిక్కిపడ్డాను. నేను ఆటో నుండి దిగడం చూడగానే ప్రక్కింటి వాళ్ళబ్బాయి పరిగెత్తుకు వచ్చి, రాణి అక్కయ్యకు ఆపరేషన్ చేశారంట, అందరూ హాస్పిటల్లో ఉన్నారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు అన్నాడు. ఆ మాటలు వినగానే నా శరీరంలో రక్త ప్రసారం ఆగిపోయినట్లయింది. వెంటనే ఆటోలో కూర్చుని హాస్పిటల్కు పోనిమ్మన్నాను. రాణికి ఆపరేషన్ చేశారా? అసలే బలహీనం మనిషి. రక్తం సరిపోతుందో లేదో. ఆమె గ్రూప్ రక్తం హాస్పిటల్లో ఉందో లేదో. ఆనాడు ఆదియ్య పెళ్ళాం రక్తం దొరక్కనే చనిపోయింది. డబ్బు ఖర్చు పెట్టినా సమయానికి రక్తం దొరికిందో లేదో. హే భగవాన్, ఏమిటి పరీక్ష? ఆదియ్యకు జరిగిన అన్యాయం నాకు కూడా జరగబోతుందా? ఆనాటి నా నిర్లక్ష్యానికి ఫలితంగా నేడు నా రాణి బలికాబోతుందా? వీల్లేదు, అలా జరగటానికి వీల్లేదు. నా రాణి నాకు దక్కాలి. ఆటోను త్వరగా పోని అన్నాను నేను తడబడుతున్న కంఠంతో. అలాగే బాబు, మీరేమి కంగారు పడకండి. మీరెళ్లేసరికి అమ్మగారు పండంటి బాబును నవ్వుతూ మీకు ఇస్తారు. దేవుడు చల్లగా చూస్తాడు. భయపడకండి అన్న ఆదియ్య మాటలు విన్నాక నా కళ్ళు ఆర్ద్రమయ్యాయి. అతని పెళ్ళాం చావుకు నా నిర్లక్ష్యం కారణమన్న విషయాన్ని మర్చిపోయి నా రాణి క్షేమం కోసమే ఆరాటపడుతున్న అతని వింత మనస్తత్వానికి ఆశ్చర్యపోయాను. ఆస్తి, అంతస్తు, అధికారం మొదలైనవి ఈ లోకంలో కొంతమందికే స్వంతం. కాని కరుణ, క్షమ, శాంతం, సహనం, దయాది గుణాలు ఏ ఒక్కరి సొత్తు కాదు. మంచి మనసున్న ఏ మానవుడికైనా అవి దేవుడిచ్చిన వరాలు. ఆడంబరంగా జీవిస్తూ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతల కోసం దానధర్మాలు చేసే భాగ్యవంతుల కన్నా తమకు దేవుడిచ్చిన మంచితనాన్ని నిస్వార్థంగా 10 మందికి పంచి ఇచ్చే ఈ పేదవాళ్లు ఎన్నో రెట్లు నయం. వీళ్లలో మానవత్వం ఉంది. తోటి మానవుల కష్టాలను అర్థం చేసుకుని పాలు పంచుకునే సౌహార్ద్రత, సహృదయత ఉన్నాయి. ఆటో హాస్పిటల్ చేరుకుంది. దూరంగా మామగారు కనిపించగానే ఆయన వైపు నడిచాను. విషాద ఛాయలు నలుముకున్న ఆయన ముఖం చూడగానే నా హృదయం మరింత వేగంగా కొట్టుకోసాగింది. నా మనసులో అనుమానం, ఆవేదన, భయం ఎక్కువ కాసాగాయి. రాణికి ఎలా ఉందండి అని అడిగాను ఆయన వెనుకే నడుస్తూ. దేవుడు మనకు అన్యాయం చేశాడు బాబు అన్నారాయన నన్ను లోనికి తీసుకెళ్తూ. ఆ మాటలు వినగానే నా గుండె ఆగిపోయింది. ఆకాశం విరిగి మీద పడినట్లయింది. నా కాళ్లు స్వాధీనం తప్పడానికి ప్రయత్నించాయి. ఏం జరిగిందండి వణుకుతున్న కంఠంతో అడిగాను. ఆయనేమీ మాట్లాడకుండా లోపలున్న బెడ్ను చూపించాడు. నేను లోపలికి రావడాన్ని గమనించి అత్తగారు ప్రక్కకు వెళ్ళింది. ఆవిడ ముఖం కూడా విచారంతో నిండినట్లు కనిపించగానే నాలో భయం మరింత పెరిగింది. అదిరిపడుతున్న హృదయాన్ని చేత్తో పట్టుకుని తడబడుతున్న అడుగులతో బెడ్ను సమీపించాను. రాణి ఆత్రంగా పిలిచాను. నా పిలుపు వినగానే రాణి మెల్లగా కళ్ళు తెరిచింది. నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. నన్ను చూడగానే బావురుమంది. నీరసంగా నిస్సత్తువుగా ఉన్న రాణి రూపాన్ని చూడగానే నా హృదయంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు పొంగి పొరలాయి. రాణి, ఏం జరిగింది బెడ్ మీద కూర్చుంటూ అడిగాను.
బాబు, మన బాబు దక్కకుండా పోయాడండి, ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాను. ఇచ్చినట్లే ఇచ్చి ఆ దేవుడు మన వరాన్ని తీసుకుపోయాడు. ఏడుస్తూ నా కళ్ళలోకి చూసింది. ఆ మాతృహృదయం పడే ఆవేదన, బాధ నాకు అర్థమయ్యాయి. రాణి, జరిగిన దాన్ని మర్చిపో. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఆ దేవుడు నీకు పునర్జన్మనిచ్చి నా జీవితాన్ని నిలబెట్టాడు. నాకీ వరం చాలు అంటూ తేలికపడ్డ హృదయంతో ఓ నిట్టూర్పు విడిచి ఆమె చేతిని మృదువుగా ముద్దు పెట్టుకున్నాను.